హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లర్న్ మోర్. ఈరోజు అయితే మా ఇంట్లో చిన్న పూజ గదిని మేకోవర్ చేస్తున్నాను అనమాట. మేకోవర్ అంటే పెద్ద ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఉన్న వాటితో నేను ఎలాగా సర్దాను అనేసి, అంటే చాలా రోజులు అయిపోయింది నేను పూజ గది సర్ది. అందులో ఏంటంటే రెగ్యులర్గా దీపం పెట్టడం వల్ల ఇట్లా మొత్తం పూజ గది మొత్తం మసి పెట్టేసింది అనమాట. సో మేకోవర్ చేద్దామనేసి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. అంటే కొంచెం ఐటమ్స్ కొని అవి పెడదామని. ఇలా కాదు, ఇంకా లేట్ అయిపోతుందని ఇంట్లో ఉన్న వాటితోనే, ఒకవేళ మన చేతిలో ఏమీ లేవు, ఇంట్లో ఉన్న వాటితోనే మేకవర్ చేస్తే ఎలా ఉండిద్ది, అలాగే మీకు ఒక ఐడియా ఉండిద్ది అనేసి చేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే నా దగ్గర ఉన్న కొంచెం పెయింట్ ఉంది, లాస్ట్ టైం నేను ఇంట్లో వేసిన పెయింట్, అది వేసేసాను మొత్తము. ఇది వచ్చి మార్బుల్ అనమాట. మీరు చాలాసార్లు చూసుంటారు నా వీడియోస్లో, నేను చాలా మేకవర్స్ చేశాను పూజ గది. సో అవి చూస్తే కనుక మీకు అర్థమైద్ది నేను ఎలా ఆర్గనైజ్ చేస్తాననేది. సో ఈ మొత్తం ఈ మార్బుల్ ఏంటంటే వాడింది కాదండి, వాడందే, ఇంటి కోసము తీసుకున్నది. సో ఎక్స్ట్రా మిగిలిపోతాయి కదా, అవి డాబా పైన ఉంటే నేను తీసుకొచ్చి దాన్ని శుభ్రంగా కడిగి దాని మీద చిన్న చిన్న ముగ్గులు, అంటే మరి ఎక్స్పర్ట్ అని అనుకోకండి, నాకు వచ్చే చిన్న చిన్న ముగ్గులు వేసి అలంకరించుకుంటున్నాను అనమాట. సో ఇవి వచ్చి ఏంటంటే మనకి ఎనామిల్ పెయింట్ ఉండేది కదా, ఏషియన్ ఎనామిల్ పెయింట్, అది ఒకటిను, తర్వాత అర్క్లిక్ పెయింటింగ్స్ రెండు కలిపి మిక్స్ చేసి వేశాను. సో నా దగ్గర ఏవైతే అందుబాటులో ఉన్నాయో అవి మాత్రమే చూస్ చేసుకొని వేసాను అనమాట. సో ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కింద చాలామంది పేపర్ పెడుతూ ఉంటారు, మనం ఆయిల్ పెట్టినప్పుడు ఆ పేపర్కి అంటుకుపోయి జిడ్డు, లేకపోతే పేపర్ మార్చడం అలా జరిగిద్ది. కొంతమంది ఏంటంటే మనకి ఆన్లైన్లో స్టిక్కర్స్ దొరుకుతాయి కదా, ఆ స్టిక్కర్స్ కూడా కొన్ని స్టిక్ చేస్తుంటారు. అవి కూడా అంతేనండి, అవి ఎక్కువ కాలం ఉండవు, కొద్దిగా తాత్కాలికం వరకు అయితే బాగుంటాయి. మరి ఎక్కువ కాలం అంటే బాగా హై మెయింటెనెన్స్ ఉంటే మాత్రం బాగుంటాయి అన్నమాట. సో అందుకని నేను ఈ ఆప్షన్ ఎంచుకున్నాను అనమాట. ఇదివరకు కూడా మార్బుల్ పెట్టేదాన్ని, కానీ అది వేరేది. సో ఇదేంటంటే ఒకటే సింగిల్ మార్బుల్ పెడదామని దీన్ని కొంచెం యూనిక్గా నాకు వచ్చిన అటు ఇటు పిచ్చి పిచ్చి ముగ్గులతో అన్నీ అలంకరించేసాను అనమాట. సో ఏవో నాకు వచ్చినవన్నీ పెట్టాను, కానీ ఓవరాల్గా అయితే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండేది కదా, సో అదైతే కలిగింది. మొత్తం అలంకరించేసి ఒక 3 hours పాటు నేను ఎండలో పెట్టేశాను అనమాట. సో నా దగ్గర ఉండే ఎక్స్ట్రా పెయింటింగ్స్తోనే పసుపు కుంకుమ లాగానే పెట్టానండి. సో ఒరిజినల్ పసుపు కుంకుమ రాయకుండా ఇలా పెయింట్ ద్వారానే అలా అక్కడక్కడ కొంచెం పసుపులాగా, ఎల్లో కలర్, కొంచెము డార్క్ కలర్ అలా కుంకుమలాగా పెట్టాను అనమాట. సో ఏదైనా సింపుల్గా చేసినా సరే మన చేతులతో చేసేది చాలా తృప్తిని ఇచ్చేది కదా. సో మీరు కూడా ఎప్పుడైనా సరే పూజ గది లేదా ఏమీ లేదు అంటే కింద పేపర్ వేయకుండా ఇలాంటి మార్బుల్, ఎక్స్ట్రా మార్బుల్ ఏదైనా దొరికితే కనుక మీరు అక్కడ పెట్టండి. ఇంకా నెక్స్ట్ అలంకరణకు వచ్చి నేను ఇవి ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడో పర్చేస్ చేశాను, చిన్న చిన్న గంటల టైప్ అనమాట, ప్లాస్టిక్వి. సో అవి నా దగ్గర ఉన్నాయి. సో వాటిని నేను ఏంటంటే ఒక తాడు తీసుకుని దాన్ని పసుపు రాసి అవి ఒక దండలా తయారు చేశాను అనమాట. సో మొత్తం మార్బుల్ పెట్టేశాక పటాలన్నిటికి బొట్లు పెట్టేసి నేను నా దగ్గర ఉన్న దేవుడు పటాలు, దేవుడు సామానము, తర్వాత అమ్మవారి విగ్రహము చిన్నది ఉందన్నమాట. సో అవన్నీ నేను సర్దుకున్నాను నీట్గా. సర్దేశాక తర్వాత నేను ఇందాక చూపించాను కదా, అదేమో ఇలాగ అలంకరణలాగా చేశానమాట. కొంచెం బ్లర్ వస్తుంది, ఎందుకంటే నేను ఒక చేతితో తీస్తున్నాను, ఒక చేతితో అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను, అందుకని కొంచెం బ్లర్గా ఉంది. తర్వాత లోపల కొంచెం నాకు ఏంటో బోసిగా ఉందనేసి నేను స్వస్తిక్ సింబల్, ఓంకారం గుర్తు రాశాను అనమాట. నెక్స్ట్ ఇంట్లో ఉన్న కొన్ని లైటింగ్స్ తీసి ఇలా అలంకరించాను. ఓవరాల్గా అయితే ఇలా ఉందన్నమాట. సో లాస్ట్ ఎంత కష్టపడినా సరే మొత్తము నాకు చేయడానికి 2 hours పట్టింది, కానీ నాకు బాగా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.